ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 185 వీడియో. ప్రతిరోజు 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా డీటెయిల్డ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది. మరి తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఈ 10 క్వశ్చన్స్ అయితే రిసీవ్ చేసుకోండి. మనకి అంటే ఈ రోజుకైతే 1850 క్వశ్చన్స్ డైరెక్ట్గా కంప్లీట్ అవుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? ఇది చాలా ముఖ్యమైన యాక్ట్. మనకు 2025లో మరి పాస్ అయింది. ఆ పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి కూడా మరి సంతకం చేయడంతో వక్ఫ్ సవరణ చట్టం 1995 స్థానంలో వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను మీకు ఏ చట్టం స్థానంలో తీసుకొని వస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి కొన్ని డిమెరిట్స్, ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలలో మాడిఫికేషన్ అయితే జరిగిందండి. నియంత్రణ కావచ్చు, ఇతర అధికారాలు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లకు కొత్తగా అధికారాలు ఇస్తున్నారు. సో అలాంటి కొన్ని ముఖ్యమైన మాడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనకి 2025 ఏప్రిల్ 8 నుంచి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 అయితే మనకి అమల్లోకి రావడం అనేది జరిగింది. గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఈ క్వశ్చన్ నేను ఇంతకు ముందు వీడియోలో ఇచ్చాను, కానీ కొంచెం రివర్స్లో మీకు అంటే ఆన్సర్ అనేది రాంగ్ వచ్చింది, ఇయర్ అనేది, అందుకే మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ కంపెనీ 1975 ఏప్రిల్ 4న ఏర్పాటు చేయబడింది. ఆ ఫౌండర్స్ వచ్చేసి మనకు బిల్ గేట్స్ అండ్ పాల్ అలెన్ అండి. గుర్తుంచుకోండి, ఇది రెక్టిఫై చేసుకోండి మీరు. లాస్ట్ 184 సిరీస్లో మీకు ఇది 1950గా ప్రింట్ అయింది. బై టైపికల్ ఎర్రర్ వచ్చింది మీకు. సో 1975 ఏప్రిల్ 4న ఏర్పాటు చేయబడింది బిల్ గేట్స్ అండ్ పాల్ అలెన్ ద్వారా. మనకి 2025 ఏప్రిల్ 4 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, 2025-26 సంవత్సరానికి గాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని ఎంతగా నిర్ణయించారు? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకి మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2025-26 ఇయర్స్కి 307 రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అని అడగడానికి అవకాశం ఉంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ రీసెంట్గా సవరించిన వేతనాల గురించి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. అది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఇక ఇండియాలో మనకి ఉపాధి హామీ వేతనము అత్యధికంగా రోజువారీ వేతనం ఏ రాష్ట్రంలో ఉంది అంటే హర్యానాలో ఉంది. 400 రూపీస్ ఉంది. అది గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు తెలంగాణ, ఏపీలో మాత్రం 307 రూపీస్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 4, కామన్వెల్త్ కూటమి యొక్క నూతన సెక్రటరీ జనరల్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకు హూ అండ్ హూలో మీరు చదువుకోండి. హూలో షేర్లీ బొచ్వే మనకి ఘనా దేశానికి చెందిన మహిళ. మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికా ఖండం నుంచి కామన్వెల్త్ కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహిళగా మీరు చూడాలి. షేర్లీ బొచ్వే మన ఘనా దేశము 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అనేది అమల్లోకి వచ్చింది. ఇక కామన్వెల్త్ కూటమి అనేది ఒకప్పుడు బ్రిటన్ చేత పరిపాలించబడిన దేశాలు ఈ గ్రూపులో ఉన్నాయండి. ఇండియా కూడా కామన్వెల్త్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం మనకు 56 కంట్రీస్ మీకు కామన్వెల్త్ గ్రూప్లో ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు లండన్లో ఉంది. గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. సెక్రటరీ జనరల్ మీద క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక క్వశ్చన్ నెంబర్ 5, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఇది కూడా మీకు కొంచెం రెక్టిఫై చేసుకోండి. అంతకుముందు సిరీస్లో ఇది మీకు 2002 పడాల్సింది, 2022 వచ్చింది. యాక్చువల్ ఆన్సర్ జూలై 1, 2002 నుంచి మనకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, అంతర్జాతీయ నేర న్యాయస్థానం అంటాం దీన్ని. ఇది మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ది హేగ్లో ఉంది. ఇంకొకటి మనకు ఐసీజే ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అదేమో యుఎన్ఓ యొక్క అనుబంధ విభాగంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం అంటాం దీన్ని. ఇదేమో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటాము. ఇది వేరు, అది వేరు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇది కూడా హేగుల్నే ఉంది. గుర్తుంచుకోండి. మనకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అయితే జూలై 1, 2002 నుంచి అమల్లోకి వచ్చింది. రీసెంట్గా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి హంగరీ అనే కంట్రీ మెంబర్షిప్ వదులుకొని బయటకు వచ్చిందండి. సో అది మీరు ఇంతకు ముందు ఉన్న క్వశ్చన్. ఇక్కడ మీరు ఇయర్ మాత్రం ఒకటి మాడిఫై, ఇది ఒరిజినల్ ఇయర్, అక్కడ మీకు 0 ప్లేస్లో 2 వచ్చేసింది. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని, వరల్డ్ పల్సెస్ డే, ఏ రోజున జరుపుకుంటారు? ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి ప్రశ్నలు వస్తున్నాయి. ఫిబ్రవరి 10న మనకు ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నారు. 2025 థీమ్ వచ్చేసి మనకు పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. ఇది గుర్తుంచుకోండి థీమ్. క్వశ్చన్ నెంబర్ 7, ఏజీఐ విస్తరించండి రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి.
మీకు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇక్కడ ఏజీఐ అంటే మీరు ఏఐ గురించి అయితే తరచుగా వింటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. మరి ఇదేంటిది అసలు? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో కృత్రిమ మేధ మనకు సంచలనాలు అయితే సృష్టిస్తుంది. సంచలనాలు మీన్స్ మనం ఏదైతే దీనికి ఫీడ్ చేస్తున్నామో అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంత అడ్వాన్స్డ్గా. అయితే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఏం జరుగుద్ది అంటే మనం ఏదైతే ఇస్తామో దాంతోపాటు స్వంతంగా ఆలోచించే కెపాసిటీ వీటికి రాబోతుంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్లో స్వీయ విచక్షణ, సొంతంగా ఆలోచించడము, అంటే ఈ ఏఐ కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు ఈ ఏజీఐలో కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, మీకు ఇక్కడ ఇచ్చారు కృత్రిమ మేధ మానవ స్థాయి మేధస్సును సంతరించుకోవడాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. 2030 నాటికి ఇది జరుగుతుంది అని మనకు రీసెంట్గా గూగుల్ చెందినటువంటి ఒక విశ్లేషణలో తేలిందండి. ఇక్కడ కృత్రిమ మేధ యొక్క మరో ముందడుగు వేయడమే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇచ్చిన పనులను మాత్రమే పూర్తి చేస్తుంది. కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇచ్చిన పనిని ఎందుకు ఇచ్చారు, ఎంత చెయ్యాలి అనే స్వీయ సమీక్ష చేసుకోవాల సామర్థ్యాన్ని అయితే ఇది కలిగి ఉంటుంది. దీనివల్ల దుష్పరిణామాలు ఉంటాయని ఇటీవల గూగుల్ డీప్ మైండ్ అంచనా వేసింది. అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏజీఐ మీద ప్రశ్న అయితే రావచ్చు మనకి. క్వశ్చన్ నెంబర్ 8. 2025 ఏప్రిల్ 8, 9 తేదీలలో భారత్లో పర్యటించిన దుబాయ్ యువరాజు ఎవరు? షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తుమ్ రీసెంట్గా మనకు 2025 ఏప్రిల్ 8, 9 తేదీలలో మనకు ఇండియాలో మరి పర్యటించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9. భారత ప్రధాని ఏ రాష్ట్రంలో ఇండియాలో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ప్రారంభించారు? రైట్, రీసెంట్గా మనకు ఇండియాలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ అంటే పైకి లేచేటటువంటి బ్రిడ్జ్ అండి. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. మీకు తమిళనాడులో ఏప్రిల్ 6న దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ బ్రిడ్జ్ భారత ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరంతో కనెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, మొత్తం మనకు పొడవు వచ్చేసి 2.08 కిలోమీటర్స్ అండి. దీని గురించి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యార్థులకు లైంగిక విద్య మరియు సైబర్ మోసాలపై పాఠాలు ప్రవేశపెట్టాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? రైట్, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కర్ణాటక రీసెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. మనకు ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఈ లైంగిక విద్య మరియు సైబర్ క్రైమ్స్ పై స్పెషల్గా మనకు సిలబస్ని అయితే డిజైన్ చేయాలని అక్కడ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇలాంటివి వచ్చినప్పుడు నోట్ చేసుకోండి. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.